3 ప్రాముఖ్యమైన అనుభవాలు అక్కడ మనకు కనబడుతున్నాయి. ఒకటి, మన హృదయాలను ఉల్లసింపచేసే దేవుడు ఆయన. రెండవది, మన ఎముకలను బలపరిచే దేవుడు. మూడవది, తన సేవకుల ఎడల తన హస్తబలాన్ని కనుపరిచే దేవుడు. ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ప్రభు మనకు దయచేయాలని కోరుకుంటున్నాడు. గమనిద్దాం. హృదయములు ఉల్లసించడం. చాలామంది శరీర సంబంధంగా ఉల్లసిస్తారు. శరీర సంబంధంగా ఆనందించడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆనందం ఎక్కువ కాలం నిలవట్లేదు. ఒక ప్రక్కన వ్యసనాలు అంటించుకుంటూ, మరొక ప్రక్కన అక్రమ బంధాలు పెట్టుకుంటూ ఏదో విధంగా ఆనందించాలి, సంతోషించాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆనందం ఎక్కువ కాలం నిలిచేది కాదు. దేవుడిచ్చే ఆనందం శాశ్వతమైనది. ప్రభువు కృమ్మరించే సంతోషం ఎప్పుడూ కూడా శాశ్వతంగా మన జీవితాల్లో నిలబడుతుంది. ఈరోజు బహుశా నీ జీవితంలో కూడా ఉల్లసించే అనుభవం లేదా, సంతోషించే అనుభవం లేదా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన వైపు తిరగలిగితే, ఆయనకు నీ జీవితాన్ని అప్పగించగలిగితే, ప్రభువుకి పరిపూర్ణమైన అధికారం నీ జీవితంలో అప్పగించగలిగితే, నీవు దేవునిలో